Hey, hi friends, good evening. I hope you're doing good. Friends, thank you so much for watching this video and thank you so much for supporting Ratna Edutech. And today we are going to discuss a topic that is how to get 1,000 subscribers. Guys, please don't skip the video until the end because see, అలా ప్రతి ఒక్కరికి ఉంటుంది యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి 1,000 సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి, 400 వాచ్ అవర్స్ ఎలా తెచ్చుకోవాలి, మేము ఏం చేయాలి, ఏం చేస్తే వ్యూస్ వస్తాయి, ఏం చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మేము ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి కంటెంట్ వీడియోస్ పెట్టాలి, మేము ఏ విధంగా చేస్తే మేము సక్సెస్ అవుతాము. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. అన్ సో అందుకోసం అని చెప్తున్నా, డోంట్ స్కిప్ ది వీడియో అంటిల్ ది ఎండ్ బికాస్ నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. సో నా ఎక్స్పీరియన్స్ వల్ల మీకు యూజ్ అవుతుంది అనేసి కోరుకుంటున్నాను. అందుకోసం అని స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. సో మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. సో లైక్ చేయండి, లైక్ చేస్తే ఇంకా చాలామందికి ఈ వీడియో షేర్ అవుతుంది. సో చాలా మందికి రీచ్ అవుతుంది. సో దానివల్ల చాలా మంది బెనిఫిట్ అవుతారు అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది రీసెంట్గా యూట్యూబ్లో ఛానల్స్ స్టార్ట్ చేశారు అండ్ సబ్స్క్రైబర్స్ రావట్లేదు అనేసి చాలా టెన్షన్ పడడము, ఏం చేయాలో తెలియకపోవడం, ఎలాంటి కంటెంట్ పెట్టాలో తెలియకపోవడం. సో ఇవన్నిటికీ నా ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అవుతుంది అనేసి కోరుకుంటున్నాను. సో లెట్స్ కమ్ టు ద టాపిక్. దట్ ఈస్ ఫస్ట్, హౌ కెన్ ఐ గెట్ 1,000 సబ్స్క్రైబర్స్? ఓకే, సో ఏంటంటే గైస్, మెయిన్ ఏంటి అంటే యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం ఓకే ఈజీ, బట్ ఇట్స్ నాట్ అ లిటిల్ బిట్ టఫ్ అంటే ఏ విధంగా అంటే అఫ్ కోర్స్ ఇట్ విల్ టేక్ టైం, బట్ నేను ఎప్పుడు స్టార్ట్ చేశానంటే నేను అరౌండ్ ఒక 2 years అవుతుంది. సో అప్పటి నుంచి చిన్నగా వీడియోస్ చేయడము స్టార్ట్ చేశాను. కొన్ని రీసెంట్ 1 year బ్యాక్ ఒక వీడియో చేశాను. అదేంటి అంటే టెల్ మీ అబౌట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఆ వీడియో ఆల్మోస్ట్ ఒక 6,000 వ్యూస్ అండ్ ఆల్మోస్ట్ ఒక 150 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో రీసెంట్గా ఆల్మోస్ట్ ఒక 12 to 15 వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. సో ఏంటి అంటే సబ్స్క్రైబర్స్ రావాలి అంటే మెయిన్ కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఎలాంటి వీడియో పెట్టినా సరే అండి, అది ఒకరికి యూజ్ అయ్యేలా ఉండాలి. సో మంచి కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ వస్తారు. సో వాచ్ అవర్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి. అది కూడా లెంత్ మినిమం ఒక 5 minutes వీడియో ఉండాలి, మంచి కంటెంట్ ఉండాలి. నేను ఏంటి అంటే నేను హైరింగ్స్ కానీ, ఓకే, ఇంటర్వ్యూస్ కానీ, రెజ్యూమే క్రియేషన్ కానీ, లేకుంటే ఏంటి అంటే ఇంటర్న్షిప్స్ కానీ, ఓకే. సో వీటన్నిటి గురించి అయితే నేనైతే వీడియోస్ చేశానండి. సో ఇంకా ఇన్ ఫ్యూచర్, సో నేను ఎక్కడ హైరింగ్స్ జరిగినా నా కనెక్షన్స్లో, లింక్డ్ఇన్ కనెక్షన్స్లో చాలా హైరింగ్స్ చూస్తూ ఉంటాను, చాలా ఇంటర్న్షిప్స్ చూస్తూ ఉంటా. ఆల్మోస్ట్ వీక్లీ హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్. సో అవన్నీ నేను పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, అవన్నీ పోస్ట్ చేయడానికి ఇంక్లూడింగ్ కాంటాక్ట్ నెంబర్స్ అండ్ మెయిల్ ఐడీస్ ప్రతిదీ నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మీ వల్ల నేను 1,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాను. ఆల్మోస్ట్ నాకు 1,300 అంటే 1,253 ఉన్నాను. సో వాచ్ అవర్స్ మాత్రము స్టిల్ రన్నింగ్, ఇట్స్ అప్డేటింగ్. ఓకే, సో మేబీ ఇన్ ఫ్యూచర్ లాగా ఇన్ అప్కమింగ్ 1 month కానీ 2 months కానీ రీచ్ అవుతాను డెఫినెట్గా. ఎందుకు అననేసి అంటే రీసెంట్గా మినిమం ఏంటి అంటే సబ్స్క్రైబర్స్ రావాలి అననేసి అంటే మినిమం ఒక వీక్లీ 3 వీడియోస్ కానీ 3 to 4 వీడియోస్ కానీ కంపల్సరీ పోస్ట్ చేయాలి. అది మంచి కంటెంట్ ఉండాలి, మంచి లెంత్ ఉండాలి, చెప్పేది కూడా క్లియర్ కట్ అర్థం కావాలి, వీడియో క్వాలిటీ బాగుండాలి. అంత ఇఫ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అంత క్లియర్గా ఉంటే సో ఇట్ ఈస్ ఈజీ టు రీచ్ 1,000 సబ్స్క్రైబర్స్ అండ్ ఆఫ్టర్ 1,000 సబ్స్క్రైబర్స్ అండ్ ఇది 3,000 వాచ్ అవర్స్ కానీ 4,000 వాచ్ అవర్స్ కానీ ఉంటే మీకు మానిటైజేషన్ అయిపోతుంది. సో మీకు ఎర్నింగ్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అర్థమైంది అనుకుంటాను, కంటెంట్ వీడియోస్ చేయాలి అని అనేసి చెప్పాను. సో మంచి క్వాలిటీ వీడియోస్ కూడా చేయాలి అని అనేసి చెప్తున్నాను. సో ఇలానే చేశాను ఆల్మోస్ట్ ఉన్నది జస్ట్. సో ఇలా మంచి కంటెంట్ వీడియోస్ చేయడం, వీక్లీ మినిమం టు మినిమం 3 to 4 వీడియోస్
పోస్ట్ చేయడము. సో మంచి క్వాలిటీ అండ్ ఆడియో క్లియర్గా ఉండడం. సో ఇదంతా అన్ని పర్టికులర్గా ఉంటే ఆటోమేటికలీ యూ విల్ గెట్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్. సో నేను ఇప్పటివరకు ఆల్మోస్ట్ కొన్ని వీడియోస్ చేశాను. సో నాకు ఏంటి అంటే ఆల్మోస్ట్ ఒక 100-200 వ్యూస్ మినిమం టు మినిమం, అండ్ కొన్నిటికి 50 సబ్స్క్రైబర్స్ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను చూడండి, 50 ప్లస్ ఒకదానికి 100 సంథింగ్ ఇలా. సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా ఇన్ ఫ్యూచర్, సో చెప్పాను కదా, ఫ్యూచర్లీ లైక్ హైరింగ్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ ఫ్రెషర్స్కి మెయిన్ ఏంటి అంటే నా ద్వారా ఫ్రెషర్స్కి మినిమం ఉపయోగపడాలి, యూజ్ అవ్వాలి. సో అసలు ఇంటర్న్షిప్స్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్ ఏంటి, ఇంటర్న్షిప్స్ అవసరమా, యాక్చువల్లీ ఏంటి అంటే ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ అంత బాగాలేదు. సో ఇట్స్ అ వెరీ వరెస్ట్. ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి, ఈవెన్ దో 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి హైరింగ్స్ కావాలి అంటే చాలా స్ట్రగుల్ పడుతున్నారు. సో ఇలాంటి టైంలో మినిమం టు మినిమం ఒక 3 to 4 months ఇంటర్న్షిప్స్ చేసి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో అది మస్ట్ అండ్ షుడ్ అండి ఫ్రెషర్స్కి. సో ఏ విధంగా తెచ్చుకోవాలి అని అనేసి అంటే నా కనెక్షన్స్ ఆల్మోస్ట్ నాకు లింక్డ్ఇన్లో ఆల్మోస్ట్ ఒక 5,000 కనెక్షన్స్ ఉన్నాయి. సో డైలీ చూస్తూ ఉంటాను ఇంటర్న్షిప్స్ అండ్ హైరింగ్స్. సో ఆల్మోస్ట్ నేను ట్రై టు పోస్ట్ ఇన్ మై వీడియోస్. ప్రతి ఒక్కటి నేను పోస్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో నేనేంటి అంటే అది రిక్రూట్మెంట్ ఎవరికి, బీటెక్ వాళ్ళకి, బీఎస్సీ వాళ్ళకి, ఎవరికి అది అసలు అనేసి నేను చూసి నేను మ్యాక్సిమం నేను ఒక కంప్లీట్ ఒక వీడియో చేస్తాను. లింక్డ్ఇన్లో అసలు లింక్డ్ఇన్ అవసరమా ఫ్రెషర్స్కి, లింక్డ్ఇన్లో కనెక్షన్స్ పెట్టుకుంటే ఏ విధంగా యూజ్ అవుతుంది కెరియర్లో అనేది నేను ఒక ప్రాక్టికల్ లైవ్ నేను వీడియో చేస్తాను. సో దానివల్ల మ్యాక్సిమం యూజ్ అవుతుంది. సో ఏంటి అంటే ఇండస్ట్రీలో సోషల్ నెట్వర్కింగ్ అనేది ఒక మంచి సోషల్ కనెక్షన్ అనేది ఒక మంచి ఆలోచన. సో ఏంటి అంటే ఈవెన్ దో మాకు కూడా, సో మేము ఒకవేళ పొజిషన్స్ కోసం చూడాలి అంటే జస్ట్ లింక్డ్ఇన్లో ఒక పోస్ట్ పెట్టేసుకున్నా కూడా యూజ్ అవుతుంది. సో అట్లాంటిది అందుకోసం అని చెప్తున్నా, ఇట్స్ అ మ్యాండేటరీ ఫర్ ఫ్రెషర్స్ అండ్ దాని ద్వారా చాలా ఉపయోగం ఉంటుంది. మీరు చేసుకోలేదు అనేసి అంటే నేను ఒక వీడియో నేను చేస్తాను, ఏ విధంగా ప్రొఫైల్ సెట్ చేసుకోవాలి, ఏ విధంగా లాగిన్ కావాలి, ఏ విధంగా కనెక్షన్స్ పెట్టుకోవాలి, ఎలాంటి కనెక్షన్స్ పెట్టుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంటర్న్షిప్స్ ఏంటి, రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది, అక్కడే జస్ట్ కనెక్షన్స్ పెట్టడం ద్వారా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేసి నేను ఒక క్లియర్ వీడియో కూడా చేస్తాను. సో నా ఎక్స్పీరియన్స్ మీకు అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. అండ్ ఇలాంటివి ఫ్రెషర్స్కి చాలా వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో పోస్ట్ చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. అంటిల్ దెన్ సపోర్ట్ చేయండి. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ అనేసి కనిపిస్తుంది. సో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పైన ఆల్ అనేసి ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఎందుకు అంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా అది మీకు రీచ్ అవుతుంది. మీరు లైక్ చేస్తే మీ ద్వారా కొంతమందికి, ఇంకా చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. రీచ్ అవ్వడం ద్వారా ఫ్రెషర్స్కి యూజ్ అవుతుంది. సో దాని ద్వారా వాళ్ళకి సంథింగ్, దే విల్ గెట్ సంథింగ్ ఎల్స్, రైట్? సో అందుకోసం అనేసి చెప్తున్నాను. ఇన్ ఫ్యూచర్లో చాలా వీడియోస్ కూడా పోస్ట్ చేస్తా, రిక్రూట్మెంట్ కానీ హైరింగ్స్ కానీ ఫ్రెషర్స్కి ఉపయోగపడే ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, ఎక్కడ ఎవరు మంచి ఎవరు ఈవెన్ దో ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇంటర్న్షిప్స్ ఎవరెవరు ప్రొవైడ్ చేస్తున్నారు, మాకు అసలే టెక్నికల్గా లేదు, మేము టెక్నికల్గా మేము నేర్చుకుంటే ఎలాంటి మాకు ఇంటర్న్షిప్స్ చేయడానికి వస్తుంది, హైరింగ్స్లో మేము ఎట్లా ఏం చేయాలి అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను పోస్ట్ చేస్తాను. సో నేను కంపల్సరీ ఇంకా చాలా వీడియోస్ నేను చేస్తా. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and thank you so much for supporting Ratna EduTech, and thank you so much be a part of Ratna EduTech. సో మనందరికీ యూజ్ అయ్యే కంటెంట్ నేను చేస్తాననేసి కోరుకుంటున్నాను, అండ్ కంపల్సరీ చేస్తా. సో అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో చాలామందికి రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అనేసి కోరుకుంటున్నాను. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే, గ్రేట్ వీకెండ్ గైస్. థ్యాంక్ యూ, బాయ్.